హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్, పటాన్ చెరువు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్, దేవంపల్లి, బిఎన్ రెడ్డి నగర్, మన్సూరాబాద్, హయత్ నగర్ లో అసాధారణ ఉష్ణోగ్రతలు, ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీల దాకా పెరిగిపోతున్న కాంక్రీట్ నిర్మాణాలు, పొల్యూషన్ ఎఫెక్ట్, చెట్లు కొట్టేయడంతో పెరుగుతున్న వేడి పేదలపైనే ప్రభావం. ఇది దయచేసి ఇదంతా బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడికక్కడ ప్రకృతిని వినాశనం చేస్తూ, ప్రకృతిని పాడు చేస్తూ ఎండలు మండిపోతున్నాయంటే మన చేతుల్లోనే ఉన్నది. మనమే మూర్ఖుల్లాగా, జంతువుల కంటే హీనంగా ప్రకృతిని ధ్వంసం చేసి పడేస్తున్నాం. ప్రకృతి నాశనం అవుతుందంటే మన ఆయుష్ తగ్గిపోతుందని అర్థం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక్క చెట్టుని ప్రతి 6 నెలలకో 2 నెలలకు ఒక చెట్టును పెంచండి. సందు లేకుండా ఏడ కనబడితే ఆగడ కబ్జాలు చేసి చెట్లను నరికేసి ఆకాశాన్ని అంటే నిర్మాణాలు కట్టుకుంటా పోతా అంటే ఈ 49 డిగ్రీలు కాదు 50 డిగ్రీలు వస్తే పిట్టల్లా మాడిపోతాం బయట అడుగు పెడితే. ఎడారిని చేసుకుంటాం మనమే. కాబట్టి ఏందట, హైదరాబాద్లో 7 హీట్ ఐలాండ్స్ ఉన్నాయట. హీటు భయంకరమైన వేడికి సంబంధించిన ల్యాండ్స్ని గుర్తుపెట్టిన అటుగో పటాన్ చెరువు ఆట 1, బండ్లగూడ ఆట 2, గచ్చిబౌలి ఆట 3, మైలార్ దేవంపల్లి ఆట 4, బిఎన్ రెడ్డి నగర్ ఆట 5, మన్సూరాబాద్ ఆట 6, హయత్ నగర్ ఆట 7. ఇదంతా ఎల్బీ నగర్ సైడ్ ఉన్నాయి. ఇవన్నీ ఎల్బీ నగర్ సైడు. ఇటు ఒకటి గచ్చిబౌలి ఏమో ఇటు మన మాదాపూర్ సైడు, కొండాపూర్ సైడ్ ఉన్నది. మిగతా అన్ని ఇటు పక్కకి ఎల్బీ నగర్ సైడే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భయంకరమైన కబ్జాలు, భయంకరమైన బిల్డింగులు, ఒక్క చెట్లు కనబడితే ఒట్టు. 300 గజాలు ఉన్న కాడ 300 గజాలల్లో ఇల్లే కడతాను వాడు. ఓ 100 గజాలు ఇడిచిపెట్టి 200 గజాలు కట్టుకొని ఓ 100 గజాలల్లో చెట్లు పెట్టుకుని ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. ఏంటంటే ఇది మొత్తం కమర్షియల్ రెంట్ల కోసం. ఈ భాగవతం అంతా రెంట్ తీసుకుంటే మరి చచ్చిపోతావు కదా, ప్రకృతి సక్కా లేకపోతే చచ్చిపోతారు కదా. దయచేసి ఈ హీట్ తగ్గాలన్నా, ఈ వేడి తగ్గాలన్నా చెట్లను ఎక్కువ పెంచుకుంటా పోవాలి మనం. అది బాగా దృష్టిలో పెట్టుకోండి.